86వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఒరే దరిద్రుడా నువ్వేంట్రా ఇక్కడ వైజాగ్లో అది అది ఆహా అది గుర్తు రావట్లా 2 days జర్నలిస్ట్ ఫోటోగ్రఫీ అందరూ 200 ఫోటోకు పైగా ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. మంచిదే. సో ఆ ఫంక్షన్కి రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓ పని చేయి అయితే నువ్వు తెంగే నా కుటుంబ సభ్యులతో అన్నదమ్ములతో కలిసినంత ఆనందంగా ఉంది. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. ఎందుకంటే ఎందుకు మీ నా అందరి లైఫ్ లో కూడా ఆపేవే మాట్లాడు ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్ అనేది ఒక భాగస్వామ్యం తెలియకుండానే అయిపోయి ఉంటారు. మాకు తెలియదే. మనం పుట్టినప్పటి నుంచి మన బర్త్డేలు కానీ మన పెళ్లిళ్ళు కానీ పండగలు కానీ వేడుకలు కానీ ప్రతిదీ కూడా మంకీ ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఫోటోగ్రాఫర్ లేకుండా ఫోటోగ్రఫీ లేకుండా జరగదు. సో పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఇవన్నీ కూడా మనకు ఒక అద్భుతమైన మెమరీస్ గా మనం పెట్టుకోగలుగుతున్నాము అంటే చూసాను ఈ ఫోటోగ్రఫీ ఫోటోగ్రాఫర్స్ వల్లే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అండ్ ముఖ్యంగా నా లైఫ్ లో అది అసహ్యం 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 ఎంగిలి ఎంగిలి. నేను ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ గా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా నించోగలిగాను అంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పరా? చంద్రన్న పేరు చెప్పరా? అది నా జర్నీ ఒక్క ఫోటోతో స్టార్ట్ అయింది. పనికి మళ్ళా సోదంతా చెప్తావు. మా కాలేజ్ లో నా ఫోటో చూసి ఈ అమ్మాయి ఎవరో బాగున్నారని చెప్పి నన్ను సినిమాకి సెలెక్ట్ చేశారు. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. సో ఎక్కడో తిరుపతిలో పద్మావతి కాలేజ్ లో చదువుతున్న నేను ఎవడికి కావాలి ఒక హీరోయిన్ గా ఒక మంత్రి స్థాయి వరకు ఎదిగాను అంటే ఈ ఫోటో వల్లే. కాబట్టి పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు. ఫోటోగ్రాఫర్లు అంటే నా అన్నదమ్ములుగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఉంటాను. అందుకే పిలవగానే వచ్చేసాను. ఇదిగో ఈ కబుర్లని నక్కబొక్కల ఫోటోలో చెప్పు. నేను ఒకటే చెప్పగలను, మనని భగవంతుడు సృష్టిస్తే ఏంటి బాబన్న ఇంకోసారి భగవంతుడు సృష్టిస్తే ఆ భగవంతుడిని కూడా అందంగా తీయగలిగింది ఒకరే అది ఫోటోగ్రాఫర్. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడారు. అంతేనా? మాకు తెలియదు సార్, మీరు దేశం ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.